ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత గుణత్రయ విభాగ యోగము. అయితే ప్రభు ఏమని, ఈ 3 గుణాలు దాటినటువంటి వాడు సత్వగుణము, రజోగుణము, తమోగుణము వీటిని అతిక్రమించినటువంటి వాడు మోక్ష పదవిని పొందుతాడు అని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. అలా చెప్పగానే అలా దాటిన వాడు ఏ ఏ లక్షణాలతో కూడి ఉంటాడు తెలుసుకోవాలి అని అర్జునుడికి చాలా ఉత్సాహం కలిగింది. ఆ విషయాన్ని గురించే భగవంతుడైనటువంటి పరమాత్మను, శ్రీకృష్ణ పరమాత్మను ఇలా ప్రశ్న చేస్తున్నాడు. ప్రభువగు ఓ కృష్ణ, ఈ 3 గుణాలను కూడా దాటినటువంటి వాడు ఏ లక్షణాలతో కూడి ఉంటాడు, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడు, ఇంకా కూడా ఈ సత్వరజస్తమో గుణాలను అతడు ఏ ప్రకారంగా దాటివేయగలుగుతాడు అంటే, 3 గుణాలను దాటినటువంటి వాడు జన్మము, మృత్యువు, ముసలితనము అనే దుఃఖాల నుండి కూడా, పుట్టుక, చావు, ముసలితనము దుఃఖాల నుండి విడివడిపోయి మోక్షమును పొందుతాడు అని భగవంతుని యొక్క మాటను వినగానే అర్జునుడికి ఆ గుణాలు ఎలా దాటబడినవో, వాడు ఆ విధంగా అట్లు దాటినవాడు ఏ లక్షణాలతో ప్రవర్తిస్తాడో, మరి ఏ లక్షణాలు, ఏ గురుతులు కలిగి ఉంటాడో తెలుసుకోవాలి అని వెంటనే ఆ విషయాన్ని గురించి భగవంతుణ్ణి ప్రశ్న చేశాడు. ఏ లక్షణాల చేత, ఏ గురుతుల చేత గుణాలను అతిక్రమించినటువంటి వాడు తెలియబడగలుగుతాడు? వాడిని, గుణాలను దాటిన వాడిని ఏ లక్షణాలతో గుర్తించాలి, వానికి ఎటువంటి గురుతులు ఉంటాయి అని అర్జునుడు అడగడం అనేటువంటిది చాలా సమంజసంగా ఉన్నది కదా. ఎలాగంటే, కొందరు తాము చాలా క్రింద స్థితి నుండి వచ్చినప్పటికీ కూడా దృశ్య సంబంధమైనటువంటి వాసనలు తమకి ఇంకా నశించకపోయినప్పటికీ కూడా తాము సిద్ధపురుషులమని భ్రాంతి పడతారు. మేము గుణాలను దాటివేశాము అని చెప్తారు. మేము జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందాము అని చెప్పుకొని తిరుగుతూ ప్రజలను మోసం చేయవచ్చు కదా. అందుకని వారిని గమనించడానికి గుణాలను దాటివేసిన వాని యొక్క యథార్థమైనటువంటి లక్షణాలు, గురుతులు తెలుసుకున్నట్లయితే ఇంకా అలా మోసపోయేటువంటి స్థితికి అవకాశం లేదు కదా అని చెబుతూ, అయితే ఆ లక్షణాలను గనక మనం తెలిసి ఉన్నట్లయితే మనుజుడు తాను కూడా తన యొక్క మరి తీవ్రతరమైన ప్రయత్నము చేత వారిని సాధించడానికి వీలవుతుంది. ఇవన్నీ కూడా ఆలోచన చేసిన అర్జునుడు సమయోచితమైనటువంటి సందర్భానుసారమైన ప్రశ్న చేశారు. ఇదివరలో అంటే ఇప్పుడు మనకి గీతా ప్రారంభంలో కూడా స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనేటువంటి ప్రశ్ననే చేశాడు. ఇప్పుడు ఈ సందర్భంలో మనకి ఆ స్థితప్రజ్ఞుని విషయం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అన్నట్లుగానే స్థితప్రజ్ఞ లక్షణాలు కానీ, గుణాతీతుని యొక్క లక్షణాలు కానీ, అమానిత్వాది జ్ఞానగుణాలు ఉన్నటువంటి వాని కానీ, ఇవన్నీ కూడా కొలవడానికి శీతోష్ణ స్థితులు ఏ విధంగా కొలవబడతాయో అలాగే మనుజుని యొక్క ఆధ్యాత్మిక ఉన్నత తత్వాన్ని మరి ఈ లక్షణాల చేతనే కొలవబడగలుగుతుంది. ఏ లక్షణాల చేత? వానికి ఉన్నటువంటి గురుతులు, ఇంకా కూడా వారికి ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాల చేతనే అని చెబుతూ, అయితే ఈ లక్షణాలను బట్టి చూసినట్లయితే జనులలో ఆధ్యాత్మిక శక్తి కలిగిన వారు ఎవరో వేషధారులు, మోసధారులు, మరి కపట వేషధారులు ఎవరో సులభంగా తేలిపోతుంది కదా.
అందుకే శుష్క వేదాంతాన్ని అంటే వేదాంతము తెలియకపోయినా తెలిసినట్లుగా చేసేటువంటి మోసకారులను రూపుమాపడం కోసం ఈ పరమార్థ క్షేత్రమునందు సోమరుడు చేత కల్పించబడినటువంటి ఈ యొక్క కృత్రిమ వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయడానికే ఇటువంటి ప్రశ్నలు ఎంతో అవసరాలై ఉన్నవి. గుణాతీతుని యొక్క ఆచరణ అనుష్ఠానం ఎటువంటిదో అర్జునుడు తెలుసుకోవాలి అనుకున్నాడు కదా. అయితే ఆ ఆచరణ గూర్చియే ఇదివరలో అర్జునుడు కూడా ప్రశ్నించి ఉన్నాడు. ఆధ్యాత్మిక క్షేత్రమునందు అనుష్ఠానానికి గొప్ప ప్రాధాన్యతను ఇవ్వబడింది. సాధ్య వస్తువును గురించి మరి ఏ లక్ష్యాన్ని అయితే నిర్ణయించుకున్నాడో ఆ లక్ష్యాన్ని గురించి తెలుసుకోవడం అవసరమై ఉన్నప్పటికీ కూడా ఆ లక్ష్యాన్ని ఏ సాధన చేత పొందబడగలుగుతుందో దానిని తెలియడం అనేటువంటిది ఇంకా అవసరమై ఉన్నది. ఎలాగంటే సాధన గనక అవలంబించినట్లయితే ఏది సాధించాలనుకున్నామో ఆ సాధ్యము దానంతటా అదే చేకూరి వస్తుంది కదా. కాబట్టి అర్జునుడు ఇక్కడ గుణాలను అతిక్రమించినటువంటి గుణాలకు అతీత స్థాయిలో ఉన్నటువంటి వాని యొక్క ప్రవర్తన ఎటువంటిదో తెలుసుకోవాలి అనుకున్నాడు. అర్జునుని యొక్క ఈ ప్రశ్నకు భగవానుడు ఇవ్వబోయేటువంటి సమాధానమైతే మనందరికీ కూడా ఈ భగవద్గీతను అనుసరిస్తూ శ్రవణము చేస్తూ ఉన్నటువంటి ఈ పాఠక లోకానికి చాలా ముఖ్యమై ఉన్నవి కదా. గీత సాధన సంబంధమైనటువంటి ప్రముఖ ఘట్టాలలో ఇది కూడా ఒకటై ఉన్నది. కాబట్టి ముముక్షువులు ఈ గుణాతీతుని యొక్క లక్షణాలను బాగా మననం చేసి కార్యాన్వితం అనేటువంటిది వనర్చుకోవలసి ఉంటుంది. అర్జునుడు భగవానుని ద్వారా ఏ విషయాలను తెలుసుకోవాలి అనుకున్నాడు అంటే గుణాతీతుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ గుణాతీతుని యొక్క ప్రవర్తన ఎటువంటిది అనే విషయాలను గురించి కదా తెలుసుకోవాలి అనుకున్నాడు. అప్పుడు అర్జునుడు చేసినటువంటి ప్రశ్నను విని భగవానుడైన శ్రీకృష్ణమూర్తి గుణాతీతుని యొక్క లక్షణాలను గురించి వివరంగా తెలియజేస్తూ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనో గుణైర్యోన విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవాయోవతిష్టతి నేంగతే సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మకాంచన తుల్యప్రియా ప్రియోధీరాస్తుల్య నిందాత్మ సంస్తుతి మానవమానయోస్తుల్యస్తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత ఉచ్యతే అనేటువంటి 4 శ్లోకాల ద్వారా కూడా వివరంగా భగవానుడు ఈ గుణాతీతుని యొక్క లక్షణాలను విశదీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఏమని చెప్తూ ఉన్నారు భగవానులు అంటే, ఓ అర్జున, ఎవడైతే తనకు సంప్రాప్తించినటువంటి సత్వగుణ సంబంధమైనటువంటి ప్రకాశము, సత్వగుణము ద్వారా ఉత్పన్నమైనటువంటి జ్ఞానము, ప్రకాశము, సుఖము కానీ అటువంటివన్నీ కూడా రజోగుణ సంబంధమైనటువంటి కార్యప్రవృత్తిని కానీ తమోగుణ సంబంధమైనటువంటి మోహాన్ని అంటే సోమరితనము, నిద్ర మొదలైనటువంటి ప్రమత్తత, వీటిని అంటే సత్వగుణ సంబంధమైనటువంటి జ్ఞాన ప్రకాశాన్ని, సుఖాన్ని, రజోగుణ సంబంధమైన కార్యప్రవృత్తిని, తమోగుణ సంబంధమైన సోమరితనము, మోహము, వీటిని ఏమాత్రము ద్వేషించకుండా అవి తొలగిపోవాలి అని వానిని ఇక అవి తొలగిపోయినవనుకో వాటిని మళ్ళీ కోరకుండా ఉంటాడు. తటస్థునిలాగా స్థిరత్వంతో ఉన్నవాడే గుణాల చేత అంటే సత్వరజస్తమో గుణాల యొక్క కార్యాదులైనటువంటి సుఖాల చేత కానీ దుఃఖాల చేత కానీ ఏమాత్రము ఆ గుణాల చేత చెలింపజేయడు. గుణాలు ప్రవర్తిస్తూ ఉన్నవి అని మాత్రమే తెలుసుకొని ఉంటాడు. ఏ పరిస్థితులు ఎందైనా సరే, ఏ కార్యాల ఎందైనా సరే స్థిరత్వముతో ఏమాత్రము చెలింపు లేకుండా
నిశ్చలంగా ఉంటాడు. ఇంకా కూడా ఎవడు సుఖమునందు కానీ దుఃఖమునందు కానీ ఈ రెంటి యందు కూడా సమస్థితి సమభావము కలిగి ఉంటాడు. ఆత్మయందు మాత్రమే పరమాత్మ తత్వమునందు మాత్రమే స్థిరముగా ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే మట్టి గడ్డను కానీ రాయిని కానీ బంగారాన్ని కానీ వీటి యందు కూడా బంగారం అని విలువ కానీ రాయి అనేటువంటి దాన్ని కానీ మట్టి అనేది కానీ వీటిని ఒకటి విలువ తక్కువని ఒకటి విలువ ఎక్కువని వీటి యందు కూడా అటువంటి వ్యత్యాసము లేకుండా వీటన్నింటి యందు కూడా స్థిరత్వంతో కూడిన సమబుద్ధి కలిగినటువంటి వాడు ఇష్టమునందు కానీ అయిష్టమునందు కానీ ఏది తనకి స్వీకరించవలసినటువంటి వస్తువునందు కానీ మరి వదిలిపెట్టవలసినటువంటి వస్తువునందు కానీ ఆ రెంటి యందు కూడా వానికి స్వీకరించవలసిన వస్తువు ఉండదు, వదిలవలసిన వస్తువు ఉండదు. గ్రాహ్యములు త్యాజ్యములు అనేటువంటిది లేకుండా సమభావము కలిగి ఉండేటువంటి వాడు ధైర్యవంతుడు. సమస్త కార్యాల యందు కూడా మరి తను ఏది చేసినప్పటికీ కూడా నేను చేస్తున్నాను, నా చేత చేయబడుతుంది అనేటువంటి కర్తృత్వ బుద్ధి లేనివాడు. ఆ మనస్తత్వాన్ని వదిలేసినవాడు అంటే కోరికతో కూడినటువంటి కర్మలు అన్నింటినీ వదిలేవాడు. కర్మ చేసినా కూడా కర్మ యొక్క ఫలితాన్ని ఆసక్తి లేకుండా చేసేటువంటి వాడు, లేదా సమస్త కర్మలను కూడా వదిలివేసి ఎల్లవేళలా నిరంతరము బ్రహ్మనిష్ట యందే ఉండేటువంటి వాడు అయ్యుంటాడో అటువంటి వాడే కదా గుణాతీతుడు, గుణాలను అతిక్రమించిన వాడు అని చెప్పబడుతూ ఉన్నది. అని చెబుతూ ఇక్కడ గుణాతీతుని యొక్క లక్షణము ఇక్కడ మనకి అనేకాలు చెప్పబడినవి. ఈ లక్షణాలను బట్టే కదా మనుజుడు 3 గుణాలను కూడా దాటింది, లేదు 3 గుణాలకు కూడా లోబడి ఉన్నది అనే విషయాన్ని గురించి తెలుసుకోవచ్చు. గుణాలను అతిక్రమించినటువంటి వాడు గుణాతీతుడు, తటస్థుడుగా ఉంటూనే తనకు ఏ కారణము చేతనైనా సరే సత్వగుణ సంబంధమైనటువంటి అంటే జ్ఞానవంతమైనటువంటి సుఖము కానీ, రజోగుణ సంబంధమైనటువంటి ఫలాలతో కూడినటువంటి కార్య ప్రవృత్తి కానీ, తమోగుణ సంబంధమైనటువంటి ఈ నిద్రా తంద్రతలు అంటే మోహము అనేటువంటిది సంప్రాప్తించినట్లయితే వాని పట్ల ద్వేషము ఉండదు. అవి తొలగినట్లయితే వానిని కోరటం కూడా లేకుండా ఉంటాడు. అంటే గుణాతీతుని యొక్క తాటస్థ్యాన్ని ఉదాసీన స్థితిని తెలపడానికి ఈ విషయం చెప్పబడిందే కానీ ఈ మోహము మొదలైనటువంటి గుణాలు అనేటువంటివి అవలంబించడం అనేటువంటి విషయాన్ని ప్రోత్సహించడం అనేది కానే కాదు. అంటే మోహాన్ని వదిలివేసుకోవలసిందే, సోమరితనాన్ని దూరీకరించవలసిందే, ఈ రజోగుణ సంబంధమైన కార్యప్రవృత్తిని వదిలివేయవలసిందే. తమస్సు నుండి రజస్సుకు, రజస్సు నుండి సత్వానికి, సత్వం నుండి శుద్ధ సత్వానికి వచ్చి దానిని కూడా వదిలివేసే పరమాత్మ స్థితి యందు పరివ్యాప్తం అవ్వడమే కదా గుణాతీత స్థితి అనేది. అయితే అసలు ఈ మోహాన్ని వదిలివేయవచ్చా, ఎలా వదిలివేయాలి అనే విషయానికి వస్తే మనం మోహము అంటే కోరికలతో కూడి ఉండటం, దానివల్ల సుఖము దుఃఖము అనేటువంటివి మానసిక సంబంధమైన సమతుల్యత లోపించి ఉండేటువంటి స్థితి. ఆ స్థితే కదా మోహము అనేటువంటిది అని చెబుతూ ఈ మోహాన్ని జయించినటువంటి స్థితి, ఈ యొక్క గుణాలకు లోబడి ఉన్నటువంటివే ఇంద్రియాలు, ఇంద్రియాలను నిగ్రహించినటువంటి స్థితే గుణాలను అతిక్రమించినటువంటి స్థితి అని చెబుతూ దీనికి సంబంధంగా మనం ఒక చిన్న ఉదాహరణను తెలియజేసుకుందాం. ఏమిటంటే ఒక పెద్ద పట్టణం ఉన్నది. ఆ పట్టణానికి దూరంగా ఒక అడవి ప్రదేశము, అరణ్యం కూడా ఉన్నది. అంటే ఆ పట్టణానికి చాలా దూరంగా ఉన్నది. ఆ అడవిలో ఒక
తపస్సు చేసుకుంటూ ఒక మునీశ్వరుడు ఒక చక్కని కుటీరాన్ని నిర్మించుకున్నాడు. ఎందుకు? జనావాసానికి దూరంగా ఉండి తపస్సు అనేటువంటిది, తపస్సు అంటే తన యొక్క ఇంద్రియాలను తప్పింపజేస్తూ తన మానసికాన్ని పరమాత్మ యందు లీనము చేసేటువంటి సాధనా ప్రక్రియ. అటువంటి తపస్సు చేసుకోవడం కోసం మరి ఈ కుటీరం ఎందుకు తపస్వీకులకి వాళ్ళే ఇళ్ళు వాకిలి వదిలివేశారు కదా అంటే, శరీర మాధ్యం కలుధర్మ సాధనం, శరీరాన్ని రక్షించుకునే నిమిత్తం. శరీరం రక్షింపబడితేనే శరీరాంతర్గతంగా ఉన్నటువంటి, శరీరం బయట వెలుపులా ఉన్నటువంటి ఆ యొక్క ఇంద్రియాలను నిగ్రహించి ఆ గుణాతీత స్థితిని చేరుకోగలగాలి. అటువంటి సాధన లక్ష్యము కోసమే శరీరాన్ని కాపాడుకోవాలి. అరణ్యము అంటే భక్షక జీవులు కానీ హింసాత్మకమైన జీవులు కానీ అనేకం ఇబ్బంది పరుస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన తన శరీరాన్ని రక్షించుకోవడం కోసం ఒక చక్కని కుటీరాన్ని నిర్మించుకున్నాడు. దాని యందే మరి తపస్సు, ధ్యానము, జపము మొదలైనటువంటి కార్యాలను చేసుకుంటూ ఉన్నాడు. ఆ కుటీరం చుట్టూ కూడా ఏమున్నాయి? తులసి మొక్కలు, మారేడు చెట్లు, ఇంకా ఇతరత్ర ఫలవృక్షాలు కూడా మెండుగా ఉండడం చేత ఆ ప్రదేశమంతా కూడా పవిత్రంగా మరి శోభాయమానంగా కనబడుతూ ఉన్నది. అయితే అది ఎవ్వరూ లేరు, ఆయన ఒక్కరే ఉంటారు. ఆయన ధ్యానాది క్రియలు అయిపోయిన తర్వాత ఆ చెట్ల నుండి రాలిపడినటువంటి ఆ ఫలాలని తింటూ మరి దానితోటే తన శరీరాన్ని పోషించుకుంటూ తన ఈ యొక్క కాలమాన పరిస్థితులకు లోబడినటువంటి కాయం యొక్క నిత్యవసరాలు తీరిన తర్వాత మళ్ళీ కూడా నిరంతరం ఆయన ధ్యానము, జపము, తపము, అటువంటి ఆత్మజ్ఞాన విచారణము, పరమాత్మ తత్వాన్ని ఎల్లవేళలా కూడా అంటి ఉండేటువంటి స్థితి కలిగి ఉన్నాడు. ఇలా ఒంటరిగా ఉండడం వల్ల అక్కడ జనాలు అనేటువంటివి ఇబ్బందిని కలిగించేవి, ఆయన యొక్క తపస్సుకి ఆటంకాలు కలిగించేటువంటి పరిస్థితులేవి కూడా లేవన్నమాట. అలా లేకుండడం చేత ఆ తపస్వి తన యొక్క ధ్యానము, అనుష్ఠానము ఏ ఆటంకం లేకుండా కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ యొక్క పారమార్థిక సంబంధమైనటువంటి చింతన యందు, పరమార్థ వాతావరణమునందు ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకనాడు మెట్ట మధ్యాహ్న సమయంలో ఒక రాజకుమారుడు ఆ అరణ్యంలో సంచారం చేస్తూ బాగా దాహం అవుతుంది అతనికి. దప్పికొని నీరు త్రాగడం కోసం ఆ తపస్వీకుడు ఉన్నటువంటి కుటీరానికి వచ్చాడు. దాహంతో అలమటిస్తూ ఉన్నటువంటి ఆ రాజకుమారునికి ఆ తపస్వీకుడు చల్లని నీటిని ఇచ్చాడు. అప్పుడు అతనికి కాస్త ఉపశాంతి చేకూరింది. ఆ తర్వాత రాజకుమారునితో అంటున్నాడు ఆ తపస్వి, మీరెవరు, ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ రాజకుమారుడు ఇలా సమాధానం చెప్తున్నాడు, మహాత్మా, నేను ఒక రాజకుమారుణ్ణి. మా తండ్రి కూడా ఈ సమీప ప్రాంతానికి అంతటికీ కూడా మహారాజు. మాది, నా పేరు మోహజిత్తు. మాది జితేంద్రియ వంశం. అంటే మా తండ్రి గారి పేరు కూడా జితేంద్రియ మహారాజు, మా తల్లిగారి పేరు జితేంద్రియ రాణి, నా ధర్మపత్ని పేరు జితేంద్రియ దేవి అని అందరి గురించి చెప్పాడు. ఆ రాజకుమారుని యొక్క మాటలను వినగానే తపస్వీకునికి ఆశ్చర్యం కలిగింది. వారి వంశీయులంతా కూడా వాస్తవానికి జితేంద్రియత్వము అంటే ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వారు, ఇంద్రియాలను జయించినటువంటి వారు, తటస్థంగా స్థిరత్వంగా సమస్థితిలో సమభావం కలిగి ఉన్నటువంటి వారు, మోహాన్ని జయించినటువంటి వారు. మోహజిత్తు అంటే కోరికలను జయించినటువంటి వారా అని అంటే వీరు నేతి బీరకాయ చందంలాగానే, నేతి బీరకాయ అంటాం కానీ బీరకాయ యందు నెయ్యి ఉండదు, పెరుగు తోటకూర అంటాం కానీ తోటకూర నందు పెరుగు ఉండదు, బెల్లం కొండ అంటాం కానీ కొండ యందు బెల్లం ఉండదు. ఈ విధంగా సువర్ణగిరి అంటాం కానీ ఆ కొండ యందు కూడా బంగారం ఉండదు. అలాగే వీరు కేవలం జితేంద్రియ వంశము అనే పేరుకు మాత్రమే ఉన్నారా, వాస్తవానికి కూడా జితేంద్రియ వంశమా అనేటువంటి అనుమానం ఆ మహనీయుడైనటువంటి ఋషీశ్వరునికి కలిగింది.
అప్పుడు ఆయన అనుకున్నాడు, ఎట్లయినా సరే వీళ్ళని పరీక్షించాలి అనుకున్నాడు. అనుకొని రాజకుమారుణ్ణి ఏమన్నాడంటే, నాయన నీవు ఈ కుటీరమందే కాసేపు నువ్వు విశ్రాంతి తీసుకో. నీ యొక్క పై మీద ఉన్నటువంటి ఆ యొక్క దుశ్శాలువ అనేటువంటిది ఉన్నది కదా, ఆ గుడ్డను నాకు ఇవ్వు, నేను మరి కొంతసేపట్లో వస్తాను అని ఆయన పై మీద ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని తీసుకొని దాన్ని వెళ్తూ ఏం చేశాడు అంటే, ఒక ఎక్కడో చనిపోయి ఉన్నటువంటి దాని యొక్క రక్తాన్ని అంటించుకొని హుటాహుటిగా రాజప్రాసాదానికి, ఆ రాజభవనానికి పయనమై వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక వెళుతూ ఉండగానే ఇక అక్కడ నుండి ఆయన ఆ కోట భవనానికి వెళుతూ ఉండగానే ఆ యొక్క అంతఃపురం నుండి బయటికి ఒక దాసీ వనిత బయటకు వస్తుంది. ఆమెతో అంటూ ఉన్నాడు, ఏమని, అమ్మా మీ రాజకుమారుణ్ణి అడవిలో మరి జంతువులు చంపివేసినాయి అని చెప్పేసి, అయ్యో పాపం యువకుడు కదా అని అన్నాడు. అప్పుడు ఆమె ఏమంటుంది, హడావిడిగా వెళ్ళిపోతుంది, పనులు అవి ముగించుకొని ఆమె యొక్క స్వగృహానికి వెళుతూ ఉంది. ఆమె అంటూ ఉన్నది, ఆశయా భజ్యతే లోకః కర్మణా బహుచింతయా ఆయు క్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త. అంటే ఆశ చేత లోకమంతా బంధింపబడి ఉన్నది. ఈ యొక్క కర్మలన్నీ కూడా రకరకాల ఆలోచనలతోటే జరిగిపోతూ ఉన్నది. ఆ విధంగా ఈ చింతనల చేతనే ఆయుష్ అనేది క్షీణించిపోతూ ఉన్నది. పరమాత్మను శరణు వేడి మరి ఎల్లప్పటికీ కూడా పరమాత్మ శరణులోనే ఉండాలి, కానీ అయిపోయిన తర్వాత ప్రయోజనం ఏమున్నది అనుకున్నది వెళ్ళిపోయింది. ఈమె దాసి కదా, ఆ రాజకుమారుణ్ణి కన్నదా పెట్టిందా, ఈమెకేమంతా ఆయనంటే ఇష్టం ఉంటుంది అని ఆయన ఆ రాజభవనానికి వెళ్ళాడు, మహారాజును కలిశాడు. ఆ యొక్క ఆ రక్తం పులుముకొని వచ్చినటువంటి రాజకుమారుని వస్త్రాన్ని చూపించి, అయ్యో ఇలా జంతువులు చంపివేసిన మీ కుమారుణ్ణి, భావి చక్రవర్తి కావలసిన వాడు ఇలా అయిపోయాడు అని చెప్తాడు. అప్పుడు ఆ రాజు ఏమంటున్నాడంటే, జితేంద్రియ రాజు, ఏకవృక్ష సమారూఢ నానా జాతి విహంగమా ప్రభాతో విధిసో యాంతి కా తత్ర పరివేదన. అంటే ఒకే వృక్షం మీదకి సాయంత్రం అయ్యే సమయానికి రకరకాల పక్షులు వచ్చి చేరుతాయి. తెల్లవారగానే వాటి యొక్క ఆహారాన్ని వెతుక్కోవడం కోసం మరి వేటి దిక్కున అవి వెళ్ళిపోతాయి. అలాగే వాడు శరీరాన్ని పట్టుకొని వచ్చాడు, ఆ శరీరానికి ఆయు పరిమాణం అయిపోయింది, ఇక వెళ్ళిపోయాడు. ఇందులో బాధపడవలసినటువంటి అవసరం ఏమీ లేదే అన్నాడు. అయినా కూడా ఒకంత ఆశ్చర్యపడ్డాడు మునీశ్వరుడు. తర్వాత మళ్ళీ అనుకున్నాడు, ఈయన తండ్రి కాదు కదా అని తల్లి దగ్గరికి వెళ్ళాడు. అంతఃపురంలోకి వెళ్ళి రాణివాసానికి వెళ్ళి రాణికి ఆ వస్త్రాన్ని చూపించి యథావిధిగా దుఃఖాన్ని నటిస్తూ ఇక రాణికి అడుగుతూ ఉన్నాడు, అమ్మా ఇలా జరిగింది అని. అప్పుడు ఆ రాణి కూడా ఏమాత్రం కించిత్తు బాధపడలా. ఎందుకు, వీళ్ళంతా ఆధ్యాత్మిక తత్వవేత్తలే అయి ఉన్నారు, వీళ్ళంతా మోహాన్ని జయించినటువంటి వాళ్ళే అయి ఉన్నారు, వీళ్ళంతా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నవారే అయ్యారు, వీరంతా ఉదాసీనముతో ఉన్నటువంటి తత్వ విచారణలో పండిపోయి ఉన్నారు. కాబట్టి ఆమె అంటున్నది, ఇదం కాష్టం సంధ్యావహతి సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన. అంటే ఒక నీటి ప్రవాహంలో అనేక పుల్లలు పోతూ ఉంటాయి, కొన్ని కట్టెలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఒక చోట కలుస్తూ మరొక చోట విడిపోతూ, ఒక చోట కలుస్తూ మరొక చోట విడిపోతూ, ప్రవాహంలో పడినటువంటి కట్టెల్లాగా కలుస్తూ విడిపోతూ ఉన్నటువంటిదే కదా ఈ కలయిక. మనుషుల యొక్క సంబంధము అనేటువంటిది ఈ శరీరాలు ఉత్పన్నమయ్యి కలిశాము, విడిపోయాము, మళ్ళీ గతంలో ఎన్నెన్ని శరీరాలు ఎన్నెన్ని జన్మాలో ఎందారో తల్లిదండ్రులు ఉన్నారా ఇప్పుడంతే మేలుకో అని చెప్పినట్లుగానే ఆమె ఏ విధంగా చెప్పింది అంటే, ఆయనకు ఆయుష్ అనేది తీరిపోయింది ఆ శరీరానికి, ఆ జీవి ఉన్నతమైనటువంటి పరమాత్మ స్థానాన్ని పొందుతాడు అన్నది కానీ ఆమె బాధపడలేదు.
ఇక ఆయనకి ఆశ్చర్యం వేయల, ఆయనకి వీరిపైన ఒక నమ్మకం కుదురుతూ ఉన్నది. కన్న తల్లి గర్భవాసాన 10 నెలలు మోసి ఈ విధంగా పాలిచ్చి పెంచి ఇంత సురక్షితంగా ఒక రాజ్యానికి రాజును చేయవలసినటువంటి ఈమె ఇంత ఉదాసీన స్థితిలో ఉన్నది అంటే వీళ్ళ యొక్క స్థితి ఎట్లా ఉన్నది? నిజంగా జితేంద్రియ వంశానికి సంబంధించింది. అయినా యవ్వనవతి కదా, రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమెతో చెప్పాడు, అమ్మా చక్కని వయసులో ఉన్నావు, అంత ముక్కుపచ్చలారినటువంటి యవనవతివి, మరి నీ భర్త ఇలా పోయాడమ్మా అని చెప్పాడు. ఆమె అంటోంది, సంపదం స్వప్న సంకాశం యవ్వనం కుసుమోపనం విద్యుచ్చంచలమాయుష్యం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. సంపద కలలో వచ్చిపోయినట్లుగానే వస్తా తెచ్చామా పోతూ తీసుకుని వెళ్తామా? లేదు. యవ్వనం పువ్వు కోస్తే ఎంత సాయంత్రానికి అది ముకులించుకుపోతుందో, ముడుచుకుపోతుందో, వాడిపోతుందో, అలాగే యవ్వనం కూడా ఈ యొక్క 4 దశల్లో యవ్వనం అనేటువంటిది బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య స్థితులు అనేటువంటి వాటిల్లో అది ఒక దశ, అది కూడా పోతుంది. విద్యుచ్చంచలమాయుష్యం, మెరుపు తీగ ఏ విధంగా వస్తూ ఉంటుందో పోతూ ఉంటుందో అలాంటిదే ఆయుష్. ఎప్పుడైనా సరే అది మరి మటుమాయం అవ్వచ్చు. అట్లాంటి దానిని చూసి ఏమి బాధపడాలి, ఏమి సంతోషపడాలి అని ఆమె కూడా చాలా ఉదాసీన స్థితిలో ఆధ్యాత్మిక సంపదతో కూడినటువంటి విరక్తితో ఉండి ఈ యొక్క దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల విరక్తిని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఆ మునీశ్వరుడు మళ్ళీ కూడా రాజకుమారుడి యొక్క భార్యను, రాజకుమారుడు తల్లిని, తండ్రిని, దాదిని వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒక చోటకు పిలిచి, నేను ఈ విధంగా మరి అబద్ధమాడాను, కానీ రాజకుమారుడు క్షేమంగానే ఉన్నాడు అన్నా కూడా వాళ్ళు ముందు ఏ విధంగా బాధను పొందలేదు, ఇప్పుడు పెద్ద సంతోషం కూడా పడలా, ఉదాసీనంగా ఉన్నారు. ఎవరికి ఎంత ఆయుప్రాప్తమో అంతవరకు స్థిరంగా ఉంటారు, వారిని ఎవ్వరూ ఏమి చేయలేరు, వారి యొక్క శరీరానికి పతనం ఎప్పుడైతే అవుతుందో అప్పుడే పోతారు అన్నారు, ఉదాసీనంగా ఉన్నారు. తర్వాత ఈ మునీశ్వరుడు ఏం చేశాడు, అందరి దగ్గర సెలవు పుచ్చుకున్నాడు. మళ్ళీ హుటాహుటిన తన ఆశ్రమానికి బయలుదేరి వచ్చాడు. వస్తూనే కంగారు నటిస్తూ, రాజకుమారా, మరి శత్రురాజులు మీ రాజ్యం మీద దండెత్తారు, తల్లిని తండ్రిని కూడా మరి బంధించారు, నీ భార్యను తీసుకొని వెళ్ళిపోయారు, ఈ విధంగా మీ రాజ్యం అంతా కూడా రక్తసిక్తమై పరరాజ్యాలకి లోబడిపోయింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజకుమారుడు ఏమంటూ ఉన్నాడు, తల్లి, తండ్రి, భార్య వీళ్ళంతా పోయారంటే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర, అద్దం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ధనమేమిటి, మరి భార్య ఏమిటి, ఈ అర్థమే ధనమేమిటి, ఇదంతా ఏమున్నది, ఏమీ లేనిదే. కాబట్టి దీని గురించి బాధపడవలసినటువంటి భయపడవలసిన అవసరం లేదు అని ఆ రాజకుమారుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, అయితే ఈ యొక్క మృత్యుముఖమున బడి ఎవ్వరి దారిన వారు పోతారు కాబట్టి వియోగమునందు దుఃఖపడవలసిన అవసరం లేదు. బ్రతికిన కొద్ది రోజులు కూడా ఈ జగత్ప్రభు అయినటువంటి పరమాత్మను సేవించాలి, ధ్యానించాలి, పవిత్రమైన జీవితాన్ని గడపటమే కదా జీవులకు శరణ్యము అని రాజకుమారుడు చెప్పాడు. రాజకుమారుని యొక్క గంభీరమైనటువంటి జ్ఞానవంతమైన మాటలను విని తపస్వి ఆనందడోలికలలో ఊగులాడాడు. జితేంద్రియ వంశము అనే పేరుకు తగినట్లుగానే వారి కుటుంబ సభ్యులు వారు కూడా గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగి ఉన్నారు అని సంతసించి రాజకుమారుని ఆశీర్వదించి పంపివేశారు. అంటే ఇక్కడ మానవుడు ఎప్పుడైతే జితేంద్రియుడు గుణాలను అతిక్రమించి ఉంటాడో, మనసు తన స్వాధీనంలో ఉంచుకొని కష్టాలను సుఖాల యందు కూడా సమస్థితిలో సమభావం కలిగి ఉంటాడో, పరమాత్మ యందు అచంచలమైన విశ్వాసము కలిగి క్షణం ఉండేటువంటి క్షణికములైన దృశ్య వస్తువుల కోసం ప్రాకులాడకుండా దేహాలు మొదలైనటువంటి వాటి యందు, బంధువులు వాటి యందు, ఇంకా కుటుంబ సభ్యుల యందు కూడా అభిమానాన్ని వదిలివేసి ధైర్యముతో జీవిత లక్ష్యమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం కోసమే తీవ్రతరమైనటువంటి ప్రయత్నాన్ని చేయాలి కదా. అలా చేస్తూ ఈ జీవితమునందే దానిని పొంది కృతకృత్యుడు కావలసిందే. ఇదే కదా గుణాతీతని యొక్క స్థితి.
అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచనీ భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.